Hey man. Hi friends, welcome to my channel Lucky Self Care Experiment. So ee roju video lo aithe andaru nannu adugutunnaru kada morning nunchi evening varaku routines pettamani. So ee roju video aithe nenu start chestunnanu. So ee roju morning nenu em tinnanu. సో అంటే నేను ఈ డైట్ చేసేటప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది రికార్డింగ్ అనేది చేశాను. సో ఏమేమి తిన్నాను అనేసి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ ఎక్కువ తింటాను నేను. సో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ సమ్ బాతింగ్ అంతా అయిపోయాక నేను ఫ్రూట్స్ తింటాను. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తాను ఎక్కువగా. అంటే నేను ఒక్కొక్కసారి లేట్గా లేచినప్పుడు ఏంటంటే కొంచెం 9కి అలా లేచామనుకోండి ఆకలేదు కదా, అదే 7కి లేచామనుకోండి 10కి అలాగా ఆకలేస్తుంది. సో అప్పుడు ఏంటంటే మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. కొంచెం లేట్గానే లేచినప్పుడు ఏంటంటే ఎక్కువగా నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను. ఆకలి వేస్తుంది అనుకుంటే ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ తింటాను. ఈరోజు వచ్చేసి నేను వాటర్ మెలన్ తింటున్నాను, ఇదిగోండి మా బాబుతో. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి వాటర్ మెలన్ కూడా, ఎందుకంటే తక్కువ తింటే మళ్ళీ మీకు ఆకలిస్తుంది. సో ఓన్లీ ఒక ఫ్రూటే తింటున్నాం కాబట్టి మీకు కావాలంటే మల్టిపుల్ ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇలా యాడ్ చేసుకొని నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను రైస్ తీసుకుంటాను అండ్ కర్రీ తీసుకుంటాను. ఎక్కువగా వచ్చేసి ప్రోటీన్ అని చెప్పాను కదా, ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ తీసుకున్నాను. రైస్ అనేది క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను. ఈ కొంచెం రైసే సరిపోతుందా అనిపిస్తే మీకు రైస్ నేను ఎంత తీసుకున్నానో అంతే తీసుకోండి అండ్ మీరు ఇంకా తగ్గించవచ్చు కూడా. అండ్ కర్రీ పెంచుకోండి, మీకు కావాలి అనుకుంటే లైక్ 2-3 కర్రీస్ పెట్టుకోవడం. నాకైతే 1 కర్రీతో సరిపోతుంది. ఒక్కొక్కసారి ఇంట్లో వెజిటబుల్ కర్రీస్ ఏమైనా వండినప్పుడు, ఈరోజు అయితే వెజిటబుల్ కర్రీ ఏమి వండలేదు. సో నేను ఓన్లీ చికెనే వేసుకుంటున్నాను, రైస్ అండ్ చికెన్ అనేది వేసుకున్నాను. తర్వాత ఇంకో కొంచెం రైస్కి ఏంటంటే చారు పోసుకుంటాను ఇలాగా. అండ్ కర్డ్ నేను తక్కువగా తింటాను, సో అందుకని ఎక్కువగా కర్రీతోనే రైస్ అనేది తినాల్సి వస్తుంది. సో నేను రైస్ తగ్గించుకుంటాను ఎప్పుడైనా. మీరు కూడా అలా రైస్ తగ్గించుకొని కర్రీ చూసారా రైస్ అంతా డబల్ ఉంటుంది, అలా తింటే మీకు ఏంటంటే మళ్ళీ ఆకలి వేయదు. మీరు తిన్నా కూడా ఇంట్రెస్ట్గా తిన్నట్టు ఉంటుంది. మనకి చికెన్ కర్రీస్ అన్నీ బాగా నచ్చుతాయి కదా, సో అలాగ తింటున్నట్టు ఉంటుంది, మీకు ప్రాబ్లం కూడా ఉండదు అండ్ ఆకలి కూడా వేయదు, ఓకేనా. అండ్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి సమ్ మసాలా లాగా ఎగ్తో ఇలాగ మసాలా చేసుకున్నాను. ఎగ్ ఏంటంటే 3 eggs తీసుకున్నాను. ఇది ప్రోటీన్ ఉండాలి కాబట్టి. అదే ఎగ్స్ లేకుండా మీరు నార్మల్ మసాలా తీసుకున్నారనుకోండి మీకు ఏంటంటే ఆకలి వేస్తుంది మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి. సో నేను ఈవినింగ్ ఓన్లీ డిన్నర్ టైంలో ఇదే తినేస్తున్నా, 6 to 7 టైంలో. సో ఇవి వచ్చేసి మనము పీనట్స్ తీసుకున్నాను. పీనట్స్ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పీనట్స్లో, సో అందుకని ప్రోటీన్ కోసం పీనట్స్ కూడా కొంచెం తీసుకున్నాను. తర్వాత ఆనియన్, టమాటా తీసుకున్నాను. తర్వాత ఎగ్ని తీసుకున్నా. ఈ 3ని మిక్స్ చేసుకున్నాను. ఈ 3ని మిక్స్ చేసేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకోండి, గరం మసాలా అండ్ కొంచెం కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. అండ్ తర్వాత లాస్ట్లో వచ్చేసి నిమ్మకాయ కూడా పిండాలి. నిమ్మకాయ పిండితేనే మీకు టేస్ట్ అనేది వస్తుంది. సో అలా అది ఒక నిమ్మకాయ పిండేసుకొని దానిలో మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే అటుకులు టైపు ఇలాంటివి నేను వేస్తున్నాను చూసారా, అలాంటివి యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఇదైతే చాలా బాగుంటుంది ఈవినింగ్స్ నైట్స్ తినడానికి. అంటే స్నాక్ లాగా తినొచ్చు, కొంతమంది 4కి అలాగే స్నాక్ లాగా తినేసి నైట్ మళ్ళీ చపాతీగానే తింటారు. సో నేను అలా చేయకుండా కొంచెం 6కి 7కి టైంలో ఇది తినేస్తాను. తర్వాత ఇంకో 2 hours తర్వాత అనేది మనం నిద్రకి వెళ్తాం కాబట్టి ఇది ఎక్కువ డిన్నర్ కింద చేస్తాను, మళ్ళీ వేరేదేమి తినను. ఆకలి అయితే వేయదు నాకు, ఇది ప్రోటీన్ ఉండటం వల్ల. సో ఇలా అయితే మీరు మీ ప్రోటీన్ డైట్ చేసుకుంటూ ఇలా తింటే మీకు ఆకలి కూడా వేయదు ఎక్కువగా, ఎందుకంటే ప్రోటీన్ యాడ్ చేస్తున్నాను కాబట్టి, ఓకేనా. ఇలా మీరు చేస్తే మీరు ఖచ్చితంగా వెయిట్ అనేది లాస్ అవుతారు, ఓకేనా. సో మీరు ఇదైతే ఫాలో అండి. ఇంకా నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ అనేది మీకు ఇంకా వస్తాయి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.